4 రిట్ ఆఫ్ మ్యాండమస్ కోర్టులో వేసిన తర్వాత 4 రిజిస్టర్ చేశారు. నేను వెళ్ళి అడిగా కోర్టుకు వెళ్ళక ముందు, ఎందుకు మీరు ఈ కేసు రిజిస్టర్ చేయలేదు అని అడిగా. బిఎల్ చదువుకున్న వ్యక్తిని, ప్రాక్టీస్ చేయకపోవచ్చు, మాజీ మంత్రిని, 2 పర్యాయాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి నేను ఇచ్చిన కంప్లైంట్ ని ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదని అడిగితే నా మీద కేసు పెట్టారు. ఏం చెప్పాలి? ఇంకా ఇది ఏ రాజ్యం? ఇది పోలీసు రాజ్యం కదా? పోలీసులు తప్పు చేయటం లేదా? పోలీసులు ధర్మంగా వ్యవహరిస్తున్నారా? పోలీసులు చంద్రబాబు చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారా లేదా? అక్కడ దాకా ఎందుకండి? డీజీపీ గారిని పర్మిషన్ అడిగా, మేము వస్తామని కలుస్తామని అని వంశీని అరెస్ట్ చేసినప్పుడు 15 నిమిషాలు రమ్మన్నారు, వెళ్ళాం, మా ముందు వెళ్ళిపోయాడు. రికమెండేషన్ ఎవరికి ఇవ్వాలంటే ఏమో మాకు తెలియదు అన్నారు. దట్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పోలీసు వ్యవహరిస్తున్న తీరది. ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, దానిలో సందేహం లేదు. బట్టలు ఊడదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున. దానిలో ఏం సందేహం లేదే. లా అండ్ ఆర్డర్ ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ని కాపాడుకోకుండా ఎవరి మోచేతి నీళ్ళలో తాగేటటువంటి పరిస్థితికి ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామా? చెప్పండి అని అడుగుతామా? ధర్మంగా, న్యాయంగా ప్రవర్తించవలసినటువంటి పోలీసులు ఇష్టానుసారంగా రబడీజం చేస్తున్నప్పుడు, వారి కొమ్ము కాస్తున్నప్పుడు, మా ఎంపీటీసీలని, మా ఎంపీపీలని బెదిరించే కార్యక్రమంలో నిమగ్నమైపోయినప్పుడు ఆ మాత్రం అనకూడదా? సమాజంలో వాళ్ళు హెచ్చరిక చేయకూడదా? ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా తప్పుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని, ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ వ్యక్తుల్ని హెచ్చరిక చేశారు ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో. తప్పంటండి. వీళ్ళైతే ఏమైనా చేయొచ్చంట. వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఒకసారి చూడండి, నేను మనం చేస్తున్నా. ఒకసారి వేయండి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడో, లోకేష్ ఏం మాట్లాడాడో, ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడాడో, పోలీసుల గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి.